జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి అనుకుంటాం, కానీ నమ్మిన మనిషిలో మరో కోణం కనిపించినప్పుడు కాలం కూడా కొత్తగా కనిపిస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, బహుళపక్షం, డిసెంబర్ 16, 2025 మంగళవారం. తిథి ద్వాదశి రాత్రి 11:57 వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం స్వాతి మధ్యాహ్నం 2:09 వరకు, తదుపరి విశాఖ. యోగము అతిగండము మధ్యాహ్నం 1:23 వరకు, తదుపరి సుకర్మము. కరణం కౌలవ ఉదయం 10:38 వరకు, తదుపరి తైతుల. రాత్రి 11:57 వరకు, తదుపరి గరజి. సూర్యోదయం ఉదయం 6:29, సూర్యాస్తమయం సాయంత్రం 5:38. చంద్రోదయం తెల్లవారుజామున 4:02, చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:44. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 2:50 నుండి 4:14 వరకు. యమగండం ఉదయం 9:16 నుండి 10:40 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:03 నుండి 1:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:42 నుండి 9:27 వరకు. తిరిగి రాత్రి 10:46 నుండి 11:38 వరకు. వర్జము రాత్రి 8:28 నుండి 10:16 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఈ రోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 12:25 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:46 నుండి 5:37 వరకు. శుభ గడియలు ఉదయం 6:31 నుండి 8:37 వరకు. తిరిగి సాయంత్రం 4:20 నుండి 6 వరకు. డిసెంబర్ 16 మంగళవారం. ఈ రోజు ఉన్న వారం మంగళవారం. పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. ఈ రోజు సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించే ధనుస్ సంక్రాంతి రోజు. ఇలాంటి సంక్రాంతి రోజుల్లో కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలు చేయకూడదు. ఇలాంటి సంక్రాంతి రోజుల్లో చేసే స్నాన ధ్యాన దానాలకు విశేష ఫలితం ఉంటుంది. సఫల ఏకాదశి పారణ సమయం ఉదయం 6:29 నుండి 8:42 వరకు. చంద్రుడు ఈరోజు తులారాశిలోను, సూర్యుడు ధనుస్సు రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మీన రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు తిథి ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: కృష్ణ మత్స్య ద్వాదశి, విజయ దివస్ దినోత్సవం. డిసెంబర్ 16న భారతదేశం పాకిస్తాన్ పై సాధించిన విజయానికి గుర్తుగా విజయ దివస్ దినోత్సవం జరుపుకుంటారు. 1971 సంవత్సరంలో జరిగిన యుద్ధంలో భారత సాయుధ బలగాలు, ముఖ్యంగా తూర్పు పాకిస్తాన్, ప్రస్తుత బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాడాయి. ఈ యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం లొంగిపోవటంతో యుద్ధం ముగిసింది. తెలుగు సినీ దర్శకులు, నిర్మాత, రచయిత ఆదుర్తి సుబ్బారావు గారి జయంతి. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న
కొప్పాల చైత్ర గారికి, పార్వతి మరియు అంకయ్య గారి తరపున, అలాగే మన అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. డిసెంబర్ 16 మంగళవారం. దినఫలాలు. బొక్క మాటలో మేషరాశి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. వృషభ రాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. మిథున రాశి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. కర్కాటక రాశి అదృష్ట యోగం ఉంటుంది. సింహ రాశి అప్రమత్తంగా ఉండాలి. కన్యా రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తులా రాశి విశ్రాంతిగా గడుపుతారు. వృశ్చిక రాశి మంచి మనసును చాటుకుంటారు. ధనుస్సు రాశి ఆదాయం ఉంటుంది. మకర రాశి తీపి కబురు వింటారు. కుంభరాశి రాబడి ఉంటుంది. మీన రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురు కావచ్చు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.